అందరికీ నమస్తే. గల్లీకెళ్ళి ఢిల్లీ దాకా, ఢిల్లీకెళ్ళి గల్లీ దాకా మీకోసం చాలా ముచ్చట్లయితే పట్టుకొని వచ్చినా గానీ ముందుగల హెడ్లైన్స్ చూడుర్రి. తగ్గిన పెట్రోల్ డీజిల్ ధరలు, ఫుల్ ఖుషిలా ఉన్నారు మళ్ళా ప్రజలు. జ్ఞానేశ్వరి జాడు చెప్పితే ఇస్తారంట లచ్చ, అప్పటిదాకా దేవుడే శ్రీరామ రక్ష. కూటమి సర్కార్ మీద జగన్ ఫైరు, సారు మాటలు అవుతున్నాయి వైరలు. ప్రధాని మోడీ సారు మాస్క్ తోని దొంగతనం, ఫుల్ గరం అవుతున్నారు మళ్ళా జనం. ఏ దావత్ కు గా చీర అన్నట్టు లగ్గానికి పోతే ఒక చీర కడతాం, పెళ్లి చూపులకు పోతే ఒక చీర కడతాం, ఇక గుడికి పోతే ఇంకొక చీర కడతాం. మన అన్నలు తమ్ముళ్ళు కూడా గట్లనే. కానీ దొంగలే వెరైటీ వెరైటీ డ్రెస్సులు వేసుకుంటారు. కానీ దొంగలు వేరు, గీ దొంగ ఏరు. ఈ దొంగకు ఒక లెక్కున్నది మళ్ళా. ఎంకి పెళ్ళి సుబ్బు సాగుకొచ్చినట్టు ఒక చూసిర్రా. దొంగతనం చేయనీకి ఒకన్న డైరెక్ట్ ప్రధానమంత్రి మోడీ సారు ముఖం మాస్క్ వేసుకొని రావచ్చే, ఆగో అటు ఇటు చూడవచ్చే. మరి గింతకి ఇదేడయ్యిందంటే రాజస్థాన్ రాష్ట్రంలో అయ్యింది. ఇక మోడీ సారు మాస్క్ వేసుకున్నందుకు మొత్తం మీద అయితే ఈ వీడియో మస్తు వైరల్ అవుతున్నది. ఇక మరి అటు ఇటు తిరిగిండు, ఏమన్నా ఎత్తుకొని పోయిండా అంటే 40 అంటే 40 పిరమైన ఫోన్లు ఎత్తుకొని పోయిండు మళ్ళా. ఇక మొత్తం మీద అయితే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఒకటే మాట అంటున్నారు, దొంగలందు గీ దొంగ వేరయ్యా అని. సారు తెలంగాణలో అడుగు పెట్టిన సంది ఇటు కారు పాటలు అటు చెయ్యి పాటలు బాగా నడుచుకుంటున్నారు. మరి ఆయన పబ్లిక్ కోసం అనుకోగలరు కాదు, పార్టీ పెద్ద మనుషుల కోసం. పెద్ద లీడరు కోసము చిన్న లీడర్లు బాగానే కయ్యాలు పడుతున్నారు మళ్ళా. అవును, నిన్న మొన్న పువ్వు పార్టీ లీడరు మన తెలంగాణలో అడుగు పెట్టి ఆడొక తాన ఈడొక తాన మీటింగ్లు పెట్టి ఇక పక్క మాదే అధికారం అన్నాడు కదా. कि आज देश का एक एक प्रांत धीरे धीरे भाजपा मय हो रहा है, भगवा मय हो रहा है मित्रों. इसलिए वो दिन दूर नहीं जब तेलंगाना में भी पूरा भगवा का वातावरण होगा और भारतीय जनता पार्टी का कमल खिलेगा मित्रों. आने वाले समय में भाजपा कार्यकर्ता सड़क पर संघर्ष करके यहाँ की सरकार को उखाड़ फेंकने के लिए तैयार खड़ा है मित्रों. సారు వారు గట్ల అన్నాడో లేదో సీఎం రేవంత్ సారు ఈ మాట అన్నాడు. నిన్నమని ఒక ఆయన వచ్చిండు, నవీను నమోను అని, ఆయన పేరు ఏందో నాకైతే మొత్తం తెలియదు. కానీ ఆయన వచ్చి చెప్తుండు వచ్చేది మాదే అని. ఏంది వచ్చేది మీది? పన్లీగులో పట్టించాలి. వెస్ట్ బెంగాల్ వచ్చింది వస్తాను, వెస్ట్ బెంగాల్ 15 ఏళ్ళు పట్టింది. తెలంగాణలో కూడా గదే గతి అవుతుంది మీకు. ఆడేనో మమతా బెనర్జీ గారు కాబట్టి మీ పప్పులు ఉడికినాయి. ఈడ మా వాళ్ళు అందరు ఉన్నారు, ఈయనే ఉన్నారు, దంచుతారు. అగ్గో ఇన్నరు కదా, మంచిగానే అరుచుకోవచ్చే. మరి పువ్వు పార్టీ అధ్యక్షుల వారిని గంత మాట అంటే ఊకుంటాడా చెప్పుండ్రి. మెదక్ ఎంపీ రఘునందన్ రావు సారు గందుకే మళ్ళా గిట్లా అరుచుకున్నాడు. మీరేం చేశారు? ఏమైతుంది మీకు? వచ్చిన యూరియా వంచడం చేతగాక నితిన్ నవీన్ గారి గురించి మాట్లాడేంత గొప్ప స్థాయికి ఎదిగినట్టు మీరు మాట్లాడుతున్నారు. రమ్మను మీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని, మా అధ్యక్షుడిని పిలుస్తాం. ఎవరికి నడవస్తుంది, ఎవరికి మాట్లాడొస్తుంది, ఎవరికి కూసోవస్తుంది, ఎవరికి పరిగెత్తి వస్తుంది, ఎవరికి సమస్యల మీద అవగాహన ఉందో ఒకసారి పెడదాం పట్టును 1-to-1 డిబేటు. కూసోరానోళ్ళు, నడవరానోళ్ళు, లేవరానోళ్ళు, ఎన్నడు ఎన్నికలలో గెలవనోళ్ళు, అడ్డదారిలో వచ్చినోళ్ళు, వీళ్ళు కూడా మా గురించి మాట్లాడుతుంటే ఎట్లా? విన్నారు కదా, మీ అధ్యక్షుల వారి కంటే మా అధ్యక్షుల వారే నయము. ఇక మీ అధ్యక్షుల వారికి కూర్చుంటే లేవరాదు, లేస్తే కూర్చోరాదు. ఇక మా అధ్యక్షుల వారు చూడుండ్రి,
జబర్దస్త్ ఉన్నాడు అని చెప్పి మొత్తం మీద అయితే అని అన్నట్టు బాగానే అరుచుకోవచ్చు. ఇక మొత్తం మీద అయితే అధ్యక్షుల వారి కోసము లీడర్ల కొట్లాట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఈ భూమి మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. గవి పక్కకు పెట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు. కానీ చిన్నగున్నప్పటి సంది నీకు నచ్చింది చెయ్యని ఇంటర్లు అంటేనా ఇక గీయాల ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క ఉంటుండే. ఏం చేస్తాం, మన పరిస్థితి గట్లు ఉన్నది. కానీ ఒక పారికి పిల్లల టాలెంట్ చూడుర్రి. చూస్తే చిన్నపిల్లలే కానీ సిచ్చర పిడుగులు. అవును, మళ్ళా గాలిక్కన తెలివి ఉన్నది. ఇగో చూడండి, చిన్నపిల్లలు కలిసి పెద్ద పెద్ద మ్యూజిక్ ఆర్టిస్టులు పాడినట్టు ఎట్లా పాడుతున్నారో, ఎట్లా మ్యూజిక్ కొడుతున్నారో. చూసిరు కదా, మొత్తం మీద అయితే జబర్దస్త్ పాడవచ్చే. ఎగ్గి పిల్లల తెలివికి మస్తు మంది సోషల్ మీడియాలో మస్తు కామెంట్ చేస్తున్నారు. రాను రాను బంగారు భవిష్యత్తు పక్కా అని చెప్పి. ఊర్లల్లో మన చెత్తను పక్కింటోళ్ళ మీద పడేస్తే గాల్లొచ్చి కొట్లాడు ఎంత కామనో, ఒక పార్టీ లీడర్ మాట్లాడితే ఇంకో లీడర్ మాట్లాడు కూడా గంతే కామను. అయితే గీయాల మాజీ సీఎం జగన్నాల్ సారు మైకుల ముంగలకు వచ్చిండు. మరి ఏమంటున్నాడో ఇందాం పాండి. ఎక్కడిది కూటమి సర్కారు అని చెప్పి ఆంధ్ర పబ్లిక్ ఏరి కోరి తెచ్చుకుంటే ఇతలేం మిలిగింది. ఆంధ్రలో ఏం నడుస్తున్నది, అంతా ఆగం ఉన్నది పరిస్థితి. దాడులు దౌర్జన్యాలు గివ్వే పెరిగిపోయినాయి అని చెప్పి గీయల్లా మాజీ సీఎం జగన్నాలు సారు మైకుల ముంగలికి వచ్చి కూటమి సర్కారును కూర్చొని బాగానే అరుచుకున్నాడు. మళ్ళా జంగల్ రాజ్ అనేది ఎక్కడో బీహార్లో ఏదో మాట్లాడుతుంటారు. బీహార్ కాదు, ఆంధ్రాలో ఉంది స్వామి జంగల్ రాజు. దీన్నే జంగల్ రాజ్ అంటారు. అడ్డు అదుపు లేకుండా ఏమైనా చేసేస్తాం మేము అనేదాన్నే జంగల్ రాజ్ అంటారు. చంద్రబాబు నాయుడు గారి జంగల్ రాజ్ పాలనలో బాధితులే నిందితులు అవుతారు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడా, ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత చేస్తూ ఉన్నాడా, ఇట్లా రైతులను గాలి కొదిలేసి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి చేస్తూ ఉన్న పాలన ఏమిటి అని అంటే, ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్స్ అవినీతి, దోపిడీ, రెడ్ బుక్. హగ్గో ఇన్నరు కదా, బీఆర్ జంగల్ రాజా అది ఇది ఏమేమో అనవచ్చు. ఈ అటెండ్ కాదు సినిమాలలో విలన్లు ఉంటారు కానీ నిజంగా విలన్లు ఉండరు. కానీ నిజంగా విలనే చంద్రబాబు అని చెప్పి ఇగో ఈ మాట అన్నాడు. మళ్ళా నిజంగా విలన్లు అనేవాళ్ళు ఎక్కడో సినిమాల్లో ఉండరు. చంద్రబాబు గారు రూపంలోనే ఇక్కడే కనిపిస్తూ ఉన్నారు. ఇవన్నీ నిజంగా సినిమాలలోనే చూస్తాం మనం విలన్లు చేసే పనులు. ఇక్కడ ఇవన్నీ మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి.
మరి ఇవన్నీ దారుణాలు కావా అని అడుగుతా ఉన్నా. విన్నారు కదా, గిట్లా అరుచుకున్నాక పెద్ద ఎన్టీఆర్ బతుకుంటే పాపం ఆయన గుట్ట ప్రశ్నిస్తే ఆయనను గుట్ట రౌడీ షీటరో ఏదో ఒకటి అని అనేటోళ్ళేమో. గట్లున్నది మళ్ళా పరిస్థితి అని చెప్పి మనసులున్న మాట బయట పెట్టిండు. కొట్టింది నువ్వు, కొట్టించింది నువ్వు, రాళ్ళేసింది నువ్వు, కారద్దాలు పగలు కొట్టింది నువ్వు, రౌడీలను పెట్టుకుంది నువ్వు. మా వాళ్ళని రౌడీ షీటర్లు అంటారు. నిజంగా ఎన్టీఆర్ గారు గన బతికుంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించేంత సమయం ఆయనకు ఉండింటే ఆయన కూడా రౌడీ షీటర్ అని ఇందరు. విన్నారు కదా, చాలా దినాలైనాక మైకుల ముంగలికి వచ్చి గిట్లా మంచిగానే అరుచుకున్నాడు. ఇక సార్ వారు గిట్లా అరుచుకుంటే అవతలి వాళ్ళు ఊకుంటారా చెప్పుండ్రి, వాళ్ళు కూడా గట్టిగానే అరుచుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఆయన పార్ట్నర్ గారిని ఇద్దరిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో చట్టం న్యాయం లేదని, కోర్టులతో తమకు పని లేదని, తమకు ఏది అనిపిస్తే అది చేస్తామని, తమ చేతిలో ఉన్న కొంతమంది పోలీసులతో తామే శిక్షలు వేస్తామని, దొంగ కేసులు పెడతామని, చంపుతామని, బూడిద కూడా ఇవ్వమని, అధికారిక ప్రకటన చేయగలరా? ఇక్కడ రీసర్వే ఒకటి చాలా బాగా చేశారు. మనస్ఫూర్తిగా అభినందనలు. 11.87% రాష్ట్రానికంటే ముందున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. తొందరలో రీసర్వే పూర్తి చేసి మీ అందరికీ బ్లాక్ చైన్ టెక్నాలజీ పెట్టి, ఇంకొక పక్కన క్యూఆర్ కోడ్ కూడా పెట్టి ఎప్పటికప్పుడు మీ భూమిని మీరు చెక్ చేసుకునే ఏర్పాటు చేస్తున్నాం. మార్చికి ఎక్కడ కూడా తగాదాలు లేకుండా మీ భూమిని పూర్తిగా రక్షించే బాధ్యత, ప్రొటెక్షన్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఒక దిక్కు పోలీసులు, ఇంకో దిక్కు పబ్లిక్. ఇక అమ్మ నాయన అందరూ లెంకిన జ్ఞానేశ్వర జాడైతే దొరుకుతలేదు. ఇక ఆఖరికి గిట్లన చేస్తే దొరుకుతుందని గీ ఆలోచన చేసిండ్రు. దినదినం గడుస్తున్న పాప జ్ఞానేశ్వరి జాడైతే దొరుకుతలేరు కదా. ఇక ఇప్పటిదాకా పోలీసులు, మంత్రులు, పబ్లిక్ అని తేడలేదు, మొత్తము అందరు లెంకిండ్రు. అయినా పాప జ్ఞానేశ్వరి జాడ అస్సలు దొరుకుతలేదు. ఇక ఇంకేం చేస్తారు చెప్పుండ్రి. పోయిన నెల 6 తారీఖు ఆగమయ్యింది. ఇక ఇప్పటిదాకా బాగానే లెంకిండ్రు. అయితే పోలీసులు కూడా ఇప్పటికీ ఏం చేయలేకపోయిండ్రు. అయితే పోలీసులు కూడా లెంకిండ్రు కానీ ఇప్పటికీ జాడైతే పట్టలేరు. ఇక చేసేదేం లేక ఆఖరికి వస్తే ఈ ఆలోచన చేసిండ్రు. పాప జ్ఞానేశ్వరి జాడ దొరకబట్టిన వాళ్ళకు 1,00,000 రూపాయలు ఇస్తాము. గట్లనే మీరు జాడ దొరకబట్టినట్టు ఎవరికి చెప్పము, జర్రా ఒక నజర్ అయ్యింది తొవ్వపొంటి అని చెప్పి పోస్టర్ అయితే రిలీజ్ చేసిండ్రు. ఇక ఈ పోస్టర్ను ఆంధ్ర రాష్ట్రం అంతా అతికిచ్చిండ్రు. ఇక మరి గిట్లనన్నా పాప జ్ఞానేశ్వరి జాడ దొరికితే బాగుండు అని అనుకుంటున్నారు. ఈ ఆంధ్ర పబ్లిక్ మీరు కూడా తొవ్వపొంటి, శేనుపొంటి, చిలకల పొంటి అటు ఇటు తిరిగినప్పుడు జరా ఒక నజర్ అయ్యింది పక్కకు. పాప జాడ దొరికితే అందరికీ మంచిదే కదా. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం పుణ్యమా అని గప్పుడు డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగితే ఇప్పటిదాకా తక్కువగాలే. ఇక మొన్న యుద్ధం ఒడుసుడుతోనే కొండెక్కిన కోడి కిందికి జారినట్టు మెల్లమెల్లగా ధరలు కిందికి జారుతున్నాయి. ఆడ ఎన్నో ఇరాన్కు ఇజ్రాయెల్కు నడుమ యుద్ధం అయితే మన దగ్గర పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు, గ్యాస్ రేట్లు మస్తు పెరిగినాయి. మళ్ళా ఇక గప్పటి సంది పెరిగితే దినామింత పెరుగుతూనే ఉన్నది కానీ అస్సలు తగ్గలేదు. ఇక పబ్లిక్ అయితే చాలా తిప్పలు పడ్డారు. ఇక ప్రధాని మోడీ సార్ అయితే ఇక గట్లనే చదురుకొని పోండి, దేశంలో పరిస్థితులు అంత బాగలేవు, చదురుకొని పోవాలి అని చెప్పిండు. ఇక గప్పటి సంది పబ్లిక్ చదురుకొని పోతే ఇప్పటిదాకా చదురుకొనే పోతున్నారు. అయినా ధరలు అయితే తక్కువైతే లేవు.
ఇక యుద్ధం ఆగిన పుణ్యమా అని చెప్పి మొత్తం మీద అయితే పెట్రోల్ డీజిల్ రేట్లు తక్కువైనాయి. నయారా అనే పెట్రోల్ డీజిల్ కంపెనీ వాళ్ళు లీటరు పెట్రోల్ మీద 5 రూపాయలు తక్కువ చేసిండ్రు మళ్ళా. ఇక ఇంకేమున్నది, పబ్లిక్ అయితే ఫుల్ ఖుషి అవుతుర్రు. జల్దీనే తతిమ కంపెనీలు కూడా పెట్రోల్ ధరలు తక్కువ చేస్తాయని చెప్పి. ఇక గట్లనే సెంట్రల్ సర్కారు ఒక చక్కటి వార్త చెప్పింది. ఇక కమర్షియల్ గ్యాస్ అంటే ఓటర్లకు ఇస్తారు కదా, గ్యాస్ మీద 183 రూపాయలన్నర తక్కువ చేసింది మళ్ళా. ఇక ఇంకేమున్నది, ఓటర్లల్లా మనం తినే తిండి ధర కూడా తక్కువ అవుతుంది. ఇక జల్దీనే ఇళ్ళకి ఇచ్చే గ్యాస్ ధరలు కూడా తక్కువ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు పబ్లిక్. ఇక గ్యాసు పెట్రోల్ ధరల కోసం గిట్లుంటే ఇక బంగారం అయితే నేను అసలు తగ్గేదే లేదు అంటున్నది. గియ్యాలనే దగ్గర 110 రూపాయలు పెరిగింది మళ్ళా. ఇక ఎండైతే అస్సలు ఇంటలేదు. బంగారమే పెరిగితే నేను పెరగా నా ధర అని చెప్పి పోటీలు పెంచుకొని బంగారం ఎండి ధరలు పెరుగుతున్నాయి. దొంగలకున్నని తెలివితేటలు ఈ భూమి మీద ఇంకా ఎవ్వరికి ఉండకపోవచ్చును. ఎందుకంటే గా లెక్కన ఆలోచన చేస్తారు, పక్క ప్లానింగ్ తోని దొంగతనం చేస్తారు. మరి ఇప్పుడు ఏం చేసిర్రో అంటారా? ఇక నేను చెప్పేందుకు మీరే చూడండి. వారెవ్వ నిజంగా దొంగలది ఏం తెలివి అంటే ఏం తెలివి. పుష్ప 2 సినిమాకు మించి ఏరే లెవెల్లా స్మగ్లింగ్ చేస్తున్నారు మళ్ళా. ఇగో చూడుండ్రి, లారీ ఉంటే లారీలో ఇంకో కర్ర తయారు చేసి గా అర్రల మత్తు సప్లై చేస్తున్నారు. ఇక ఇంకేమున్నది, పోలీసులకు ఎరకయ్యి మొత్తం మీద అయితే పట్టుకున్నారు. ఇదంతా బయటి రాష్ట్రం తీసుకుపోయి అమ్ముకుందాము అని చెప్పి పెద్ద ప్లాన్ వేసిండ్రు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మన పోలీసులు పట్టుకున్నారు. మరి గిఫ్ట్ విలువ ఎంత అనుకుంటున్నారు? దగ్గర 3 కోట్ల రూపాయలు. గంతగానం మళ్ళా. ఇక గంత పెద్ద మాలు కాబట్టే గంత పెద్ద ప్లానింగ్ వేసిండ్రు. ఇక స్మగ్లర్ల ఆలోచన తెలిసి మొత్తం మీద అయితే అందరూ మస్తు పరిశాన్ అవుతున్నారు. అరుంధతి సినిమా అంటే ఎవరికి తెలియదు? బుడ్డ పొరని కాడికి వెళ్ళి పెద్దల దాకా అందరికీ ఎరికే. ఇక గన్ల పశుపతిని అయితే ఎవ్వరు మర్చిపోలేము. గా లెక్కన యాక్టింగ్ చేసిండు పశుపతి. అయితే గిట్లా ఈ సినిమాను మనం యాద పెట్టుకున్నాడు కాదు, సీఎం రేవంత్ సార్ కూడా బాగానే యాద పెట్టుకున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి సారు అరుంధతి సినిమా బాగానే సార్లు చూసినట్టున్నాడు. ఇక గండ్ల బసుపతి అయితే బాగానే నచ్చినట్టున్నాడు. నిన్న రైతు భరోసా ముచ్చటలా గదే ముచ్చట తీసిండు మళ్ళా. విన్నారు కదా, మాజీ సీఎం కేసీఆర్ సార్ను గంత మాటనే. దీంట్లో అరుంధతి సినిమా ఎంతమంది చూసిండ్రా? చేతురి ఆ పశుపతిని బంధించిర్రా? గట్లనే ఫామ్ హౌస్లో బంధించిన పశుపతిని మళ్ళా గొలుసులు తెచ్చేది లేదు. అరుంధతి సినిమాలో రాక్షసుని ఎట్లయితే బంగళాల బూతు బంగళాలు వేసి బంధించినమో, ఈ రాక్షసుని కూడా ఫామ్ హౌస్లో గొలుసులేసి మా రైతులు బంధించారు. బయటకు రానిచ్చేదే లేదు. ఇక గదే జైలు, గదే మొత్తం. ఇక మరి గంత మాట అంటే హరీష్ రావు సారు ఊకుంటాడా చెప్పుండ్రే. ఇక మాటకు మాట వేటకు వేట అన్నట్టు యోగ్ ఇట్లా సమాధానం ఇచ్చిండు. నిన్న కేసీఆర్ గారిని పట్టుకొని పశుపతి అంటాడు. నువ్వేంటిది మరి, భూతపతివా? ఇప్పుడు ఆ నేపాల్లో హిందువులంతా, ప్రపంచ హిందువులంతా పూజించే పశుపతినాథ్ దేవాలయం ఉంటుంది నేపాల్లో. పశుపతినాథ్ అంటే పశువులను, సమస్త జీవకోటిని కాపాడేటువంటి ప్రతిరూపం, శివుడికి ప్రతిరూపం పశుపతినాథ్. మరి కేసీఆర్ గారు అంత అద్భుతంగా రైతులను, రైతుల చేతుల్లో ఉండే పాడి పశువులను అందరినీ కాపాడి రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసిండు. విన్నారు కదా, బసుపతి అంటే నువ్వు అనుకున్నట్టు కాదు, చాలా మంచోడు. అందుకే మళ్ళా బయటి దేశాలల్లా దేవుని లెక్క కొలుస్తారు అని అనవచ్చే. ఇక గిల లెక్కలేందో కానీ ముందు పబ్లిక్ లెక్కలు చూడుండ్రి సారు. ఊర్ల పొంటి పడరాని కష్టాలు పడుతున్నారు అని అంటున్నారు గీ ముచ్చట ఎరుకైనోళ్ళు. గియాల మీకోసం వైరల్ ఏర్లు ముచ్చట పెట్టుకుని వచ్చిన మరి ఆలస్యం ఎందుకు, జల్లి చూసేర్రి. ఏరువాక పున్నం పోయినా ఏడేసిన గొంగడి ఆనే అన్నట్టు మొత్తం మీద అయితే ఆనలే లేవు. ఈ ఆనలు లేకపోతే మన దగ్గర కప్పాట ఎట్లాడతామో కర్ణాటక రాష్ట్రంలో కూడా గట్లనే ఆడినిండ్రు మళ్ళా.
చూసిరు కదా కప్పతల్లి ఆట ఆడేటోళ్ళు పిల్లలే, డప్పులు కొట్టేటోళ్ళు పిల్లలే, మొత్తం పిల్లలే. మళ్ళా ఇక పిల్లలన్నాక వానదేవుని కోరితే కరగడా అని చెప్పి మొత్తం మీద అయితే గిట్ల కప్పాట ఆడబట్టిరే. మరి గింతకి ఇదేంటనుకుంటున్నారు? కర్ణాటక రాష్ట్రంలో ఇక మొత్తం మీద అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. వాట్సాప్లా, ఫేస్బుక్లా, ఇన్స్టాగ్రామ్లా, ట్విట్టర్లా ఏడజుడు గిదే వీడియో కనిపిస్తున్నది. అవును, మళ్ళా గంతగానం వైరల్ అవుతున్నది. గీ చిన్న పాప ఉన్నది కదా, గీ చిన్న పాప ఏమండి ముళ్ళపంది ఏడికోతే ఆడిపోతున్నది. మళ్ళా ఇక ముళ్ళపంది చిన్నగా ఉన్నప్పుడు దెబ్బ తాకితే దగ్గరికి తీసుకొని మంచిగా చేసిందట. ఇక ఇంకేమున్నది, ఇక గప్పటి సంది ప్రేమతోని ఎంబడే ఉంటున్నది. చూసిరు కదా, బుజ్జిగుట్ట మస్తు ప్రేమతోనే చూసుకోవచ్చే. మరి మొత్తం మీద అయితే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళు ఫుల్ ఖుషి అవుతున్నారు. చూసిండ్రు కదా ఎట్లున్నాయి మన జిగేలని ఆర్తలు. జిగేలు ఉన్నాయిలే. చూస్తూనే ఉండుర్రి మన స్వతంత్ర టీవీ. మళ్ళా రేపు గియాలకు కలుద్దాం. నమస్తే.